నమస్కారం. ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ డాక్టర్ శృతి. ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. కృష్ణం వందే జగద్గురు. కృష్ణ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ భగవద్గీత, భాగవత గ్రంథాలని ప్రచారం చేయడమే కాకుండా సరళమైన శైలిలో శాస్త్రంలో దాగి ఉన్న విషయాలను కూడా అందరికీ సులువుగా అర్థమయ్యే రీతిలో ఉపన్యసిస్తూ ఇన్స్పిరేషనల్ స్పీకర్ గా ఖ్యాతి కాంచడమే కాకుండా 50 పుస్తకాల్ని రాశారు. 50 రకాల కోర్సెస్ ని ప్రవేశపెట్టారు. అంటే యువతకు కానీ ప్రతి ఒక్కరికి కానీ భగవత్ తత్వాన్ని అందించే క్రమంలో ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కొక్క కోర్స్. ఇవే కాకుండా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో వందల ఆర్టికల్స్ ని వారు రచించారు. ముఖ్యంగా ఏంటంటే తన వాక్కు ద్వారా, తన పదాల ద్వారా, అలాగే తన వ్యక్తిత్వం ద్వారా ఒక గురువు యొక్క ఔన్నత్యాన్ని తెలియచేయటమే కాకుండా భగవత్ తత్వ సారాంశాన్ని అందరికీ అందించడంలో విశేషంగా కృషి చేస్తున్నారు ప్రముఖ రచయిత, ఆధ్యాత్మికవేత్త, ఇన్స్పిరేషనల్ స్పీకర్, మీ అందరికీ బాగా సుపరిచితులైన గౌరంగ దర్శన్ దాస్ ప్రభుజీ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ముందుగా మీ పేరులో ఉన్న గౌరంగ దర్శన్ దాస్ ప్రభుజీ గారు, అసలు ఈ గౌరంగ అంటే ఏంటండి? ముందుగా మీ యూటీవీలో ఇలా మాట్లాడే అవకాశం రావడానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. పైగా మీకు తెలుగు భాష మీద, సాహిత్యం మీద ఉన్న పరిజ్ఞానం, ఆధ్యాత్మికత మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ చూసి కూడా చాలా ఇన్స్పైర్ అవుతున్నాను. ఇప్పుడు నా పేరు గురించి అడిగారు మీరు. గౌరాంగ దర్శన్ దాస్. గౌర అంటే బంగారం, అంగ అంటే శరీరం. గౌరాంగ అంటే ఆ భగవంతుడు బంగారు ఛాయతో అప్పుడప్పుడు అవతరిస్తాడండి. ఇప్పుడు రాముడైనా కృష్ణుడైనా వారికి నీలిమేఘ ఛాయ ఉంటుంది, అవునా? సో నీలిమేఘ శ్యాముడు భగవంతుడు. కానీ అప్పుడప్పుడు భగవంతుడు నీలిమేఘ ఛాయలో కాకుండా ఒక బంగారు వర్ణంలో కూడా వస్తాడు. అలా బంగారు వర్ణంలో అవతరించినటువంటి ఆ భగవంతుడిని గౌరాంగ అన్నారు. ఇప్పుడు విష్ణు సహస్రనామం మీకు తెలిసే ఉంటుంది. అందులో ఒక శ్లోకం వస్తుంది. సువర్ణ వర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది సన్యాసకృచ్చమశాంతో నిష్ఠా శాంతి పరాయణం. సువర్ణ వర్ణ హేమాంగ. సువర్ణ అంటే బంగారం, వర్ణ అంటే మేని ఛాయ. సువర్ణం అంటే భగవంతుడు సువర్ణ వర్ణంలో వస్తాడు. హేమాంగ ఆయన యొక్క శరీర అవయవాలన్నీ హేమ అంటే బంగారు కాంతితో వెలిగిపోతూ ఉంటాయి. వరాంగ చందనాంగది, పైగా చందనం ఆయనకి అలా అలా చల్లుతారనమాట. అలా సన్యాసకృత్ శమశాంతో ఆ భగవంతుడు ఒక సన్యాసి రూపం ధరిస్తాడు. ఇప్పుడు రాముడైనా రాముడు క్షత్రియుడు. శ్రీకృష్ణుడు తన బాల్యంలో ఒక వైశ్యుడిలా చక్కగా గోపాలన చేశాడు. పెరిగి పెద్దవాడిన తర్వాత ఒక క్షత్రియుడిగా యాదవుల్ని రక్షించాడు. కానీ సన్యాసం స్వీకరించినటువంటి భగవంతుడి యొక్క అవతారాలు అరుదు. కానీ ఈ అవతారంలో, గౌరాంగ అవతారంలో, ఆ భగవంతుడు ఒక సన్యాసి రూపాన్ని స్వీకరిస్తాడు. సువర్ణవర్ణం సన్యాసి ఆశ్రమం. అటువంటి ఆ భగవంతుడిని మనం శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు అని కొలుస్తాం. ఆయనే గౌరాంగ మహాప్రభు కూడా అంటారు. అది ఈ గౌరాంగ పేరు వెనుకున్నటువంటి పరమార్థం. నిజంగా ఒక పేరులో, ఒక పదంలో ఇంత అర్థం ఉంటుందని ఊహించలేదు. ఇంకో మాట చెప్పనా, అసలు భగవంతుడు బంగారు వర్ణం ధరించడానికి ఉన్నటువంటి కారణం ఏమిటి తెలుసుకోవాలి మనం. అవును, నిజంగా నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నాను. మనకు ఇన్ని లోహాలు ఉండగా బంగారానికి ఎందుకంత ప్రాధాన్యత? ఆ లోహానికి కూడా ప్రత్యేకత ఏమిటి? ఇక్కడ లోహం కాదు, రంగు. ఓకే, లోహం అనొచ్చు, బాగానే ఉంది. ఎందుకంటే ఆ లోహం చాలా కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్, విలువైనది. ప్లస్ అది సత్వగుణంలో ఉంటుంది. ఇనుము లోహమే, ఇది లోహమే. కానీ ఇనప ఇయర్ రింగ్స్ పెట్టుకోలేరు కదా మీరు, ఇనప గాజులు వేసుకోలేరు కదా, బంగారు గాజులు వేసుకుంటారు అనమాట. అలా లోహానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత దానికి ఉంది. ఇంకొకటి ఏమిటంటే, ఇప్పుడు చూస్తున్నారు కదా భగవంతుడిని, ఆ శ్రీకృష్ణుడిది నీలిమేఘ ఛాయ, పక్కనే ఉన్నటువంటి శ్రీమతి రాధారాణిది బంగారు ఛాయ. ఇప్పుడు శ్రీమతి రాధారాణికి శ్రీకృష్ణుడి పట్ల ఎంతో ప్రేమ, అపారమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమతో ఆవిడ ఒక అంకిత భావంతో సేవ చేస్తుంది కృష్ణుడికి, అవునా? ఇప్పుడు శ్రీకృష్ణుడికి సేవ చేసింది శ్రీమతి రాధారాణి,
ఆ సేవలు అందుకునేది శ్రీకృష్ణుడు. ఇప్పుడు మీకు ఎవరైనా సేవ చేశారనుకోండి, మీరు హాయిగా ఉంటారు, సేవ చేసేవాళ్ళు కష్టపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక లోకంలో గోలోక బృందావనంలో ఏం జరుగుతుందంటే, శ్రీకృష్ణుడు సేవలు అందుకుంటున్నాడు, శ్రీమతి రాధారాణి సేవ చేస్తుంది. కానీ శ్రీకృష్ణుడు ఆ సేవ అందుకోవడం వల్ల కలిగే ఆనందం కన్నా శ్రీమతి రాధారాణికి ఆ సేవ చేసే ఆనందం 1,00,00,000 రెట్లు ఎక్కువ అనమాట. అంటే సేవ చేయడం ద్వారా ఆవిడ ఎంత ఆనందాన్ని పొందుతుందంటే, ఆవిడ ఆనందం కృష్ణుడి ఆనందం కన్నా 1,00,00,000 రెట్లు ఎక్కువ అనమాట. కృష్ణుడికి అనిపించింది, నేను సేవలు అందుకుంటున్నాను, ఆవిడ సేవ చేస్తుంది, సేవ చేసే ఆవిడకి నాకన్నా 1,00,00,000 రెట్లు ఆనందం ఎక్కువ కలుగుతుంది, ఆ ఆనందాన్ని నేను కూడా పొందాలి అని భగవంతుడు కోరుకున్నాడు, కృష్ణుడు కోరుకున్నాడు. అవునా? దానికి ఏం చేశాడు? రాధా భావద్యుతి సుబలితం నౌమి కృష్ణ స్వరూపం. ఇక్కడ శ్రీ చైతన్య చరితామృతంలో ఒక చక్కటి శ్లోకం వస్తుందండి. అక్కడ రాధాతత్వం గురించి, కృష్ణతత్వం గురించి, గౌరతత్వం గురించి చెప్పారు. శ్రీరాధాయ ప్రణయ వికృతి హ్లాదిని శక్తిరస్మాద్ ఏకాత్మానౌ అపి భువి పురా దేహభేదౌ గతౌ తౌ చైతన్యాఖ్యం ప్రకటమధునా తద్వయం చైక్యమాప్తం రాధా భావద్యుతి సుబలితం నౌమి కృష్ణ స్వరూపం. రాధాకృష్ణులు ఇద్దరు ఒకటే, కానీ వాళ్ళు 2 రూపాయలు ధరించారు. రాధాకృష్ణుడు ఒకటే. ఇప్పుడు ఎలా అయితే సూర్యుడు సూర్యకాంతి ఒకటే అయినా కూడా సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, కాంతి ఎక్కడ వస్తుంది, అవునా? అలాగే శ్రీకృష్ణుడు పరమ పురుషుడు, శ్రీమతి రాధారాణి ఆవిడ యొక్క శక్తి, ఆయన యొక్క శక్తి యొక్క స్వరూపిణి. అలా రాధాకృష్ణులు ఒకటైనా కూడా 2 రూపాయలు ధరించారు, ఒక పురుష రూపం, ఒక స్త్రీ రూపం. ఎందుకు? లీలలు జరపడం కోసం. కానీ మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటయ్యారండి, చైతన్య మహాప్రభు రూపంలో ఒకటయ్యారు. వాళ్ళు ఎలా ఒకటయ్యారు? రాధా భావద్యుతి సువలితం నౌమి కృష్ణ స్వరూపం. ఆ కృష్ణుడే శ్రీమతి రాధారాణి యొక్క భావాన్ని, ద్యుతిని అంగీకరించాడు. భావం అంటే ఆవిడ మనసులో ఉన్నటువంటి భక్తి భావం, ద్యుతి అంటే ఆవిడ యొక్క మేని ఛాయ, బంగారు ఛాయ. అలా ఇప్పుడు మీరు పోలీస్ పని చేయాలనుకోండి, పోలీస్ యూనిఫామ్ వేసుకుంటే ఒక మజా వస్తుంది అనమాట. అంటే ఆ యూనిఫామ్లో ఆ డ్యూటీ చేయడానికి మీకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. అలాగే శ్రీకృష్ణుడు ఏమనుకున్నాడంటే, నేను కృష్ణుడిగా ఉన్నప్పుడు, భగవంతుడిగా ఉన్నప్పుడు పొందే ఆనందం కన్నా నా భక్తులు పొందే ఆనందం ఎక్కువ ఉంది. అలా భక్తులు పొందే ఆనందాన్ని నేను కూడా పొందాలి అనుకున్నాడు కృష్ణుడు. ఆ భక్తులందరిలోకి అగ్రగణ్యురాలు శ్రీమతి రాధారాణి. ఆ రాధారాణి పొందే ఆనందాన్ని నేను కూడా పొందాలి అనుకుని ఆవిడ యొక్క భావాన్ని, భక్తి భావాన్ని అంగీకరించాడు, ఆవిడ యొక్క మేని ఛాయని కూడా అంగీకరించాడు. అలా శ్రీమతి రాధారాణి యొక్క బంగారు వర్ణాన్ని, ఆవిడ మనసులో ఉన్నటువంటి భక్తి భావాన్ని అంగీకరించి కృష్ణుడే శ్రీ చైతన్య మహాప్రభువుగా మారాడు. అప్పుడు ఆయన్ని గౌరాంగ అంటారు. రాధారాణికి ఇంకో పేరు కూడా ఉంది, గౌరాంగి. గౌరాంగి. అలాగే చైతన్య మహాప్రభు పేరు గౌరాంగ. ఈయన పురుష రూపం కదా.